రైట్. మరొకరు ఉన్నారు, ఆనంద్ సౌదీ నుండి కాల్ చేశారు. ఆనంద్ గారు. అన్న ఆదిశివ నమస్కారం. నమస్తే ఆనంద్. ఎక్కడ? భీమవరం మండలం లింగంపేట. మీదే జరగదు. ఆనంద్ ఆనంద్ చెప్పు. బాగుండ్రా? బాగున్నా. అయితే అన్న ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మేడిపల్లి మండలం కానీ భీమవరం మండలము ఇటు రైకల్ మండలం నుంచి వచ్చే గ్రామాలందరూ వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు చాలా సార్లు మన చంద్రుతి నుంచి మోత్కురాపేట రోడ్డు వేయాలని గత ఉన్న ప్రభుత్వం చాలాసార్లు ప్రశ్నించారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. అదొకటి. మా లింగంపేట గ్రామానికి మా లింగంపేట గ్రామం నుంచి వేరే ఊరికి ఆస్ఫాల్ట్ డాంబర్ రోడ్ లేదు. ఒక బొమ్మెనకు ఒక రోడ్డు మెయిన్ అవసరము. ఆ రోడ్డు కోసం కూడా కృషి చేయండి. తర్వాత ఇంకొకటి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టి దానికోసం నిధులు కేటాయించాలని కోరుతున్నాం. వీటి గురించి కొంచెం సమాధానం చెప్పండి. ఇప్పుడు మోత్కురాపేట రోడ్ అయితే 3.5 కిలోమీటర్లు ఉందో అది మోత్కురాపేట చంద్రుతికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. దానిపైన ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర డిఓ గారి దగ్గర మేడం కొండ సురేఖతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గోబ్రియల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పంపడం జరిగింది. అది బహుశా నేను అనుకుంటా ఈ నెల లోపల మనకు అటవీ శాఖ అనుమతులు మొదటి దశ రావడం, ఆ తర్వాత నెలలో రెండో దశ సంబంధించినటువంటి అనుమతులు రాగానే పనులు ప్రారంభం చేద్దామని చెప్పాను. 2015లో ఏదైతే డబ్బులు నిధులు మంజూరు కాబట్టి ఆ రేట్లకు ఈ రేట్లకు వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది కూడా కాంట్రాక్టర్ రద్దు చేసి కొత్తగా మళ్ళీ టెండర్ కూడా పిలవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన మటుకు సంవత్సరాంతం లోపలనే మనం వచ్చే సంవత్సరం 3 మాసాల లోపల తప్పనిసరిగా రోడ్డును పూర్తి చేసుకుందాం. మీరు అన్నట్టుగా రోడ్డు కావాలని పాదయాత్రలు చేసినాం, మోటార్ సైకిల్ యాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోలో చేసినాం అవన్నీ బాగా గుర్తుంది. తప్పనిసరిగా నా ఎన్నికల హామీలో కూడా ఆ రోడ్డును పూర్తి చేస్తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. దానికి సంబంధించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుందాం. రెండోది మనకి ఈదులింగంపేట నుంచి వెళ్ళి బొమ్మెనకి ఏదో రోడ్డు కావాలి బొమ్మెన వాళ్ళు కూడా అడిగినట్టుగా గుర్తు. తప్పనిసరిగా లింక్ రోడ్డుకు సంబంధించిన అంశంలో కూడా రాబో రోజులు నిధులు రాబట్టడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. మరోటి గల్ఫ్కు సంబంధించినటువంటి అంశంలో గల్ఫ్లో ఏదో ఉపాధి కోసం వెళ్ళినటువంటి కార్మికులకు అండగా నిలబడడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా సమావేశం పెట్టినప్పుడు ఈరోజు మనం కేరళ తరహాలో ఇస్తామా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని పరిశీలిద్దామని మనం అనుకున్నప్పుడు వారే ఫిలిప్పీన్ దేశంలో ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలకు గల్ఫ్ వెళ్ళినటువంటి వారికి సకల సౌకర్యాలు కల్పించే క్రమంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అధికారి ఏ చర్యలు తీసుకుంటారో ఆ విధంగా ఇంకా చేద్దామని వారే ఒక అడుగు ముందుకు వేసి చెప్పినటువంటి సందర్భం కూడా అందరూ చూసినారు. ఈ మధ్యలో ఎన్నికలు అయిపోయినాయి. ఇటీవలనే గల్ఫ్ కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకత్వం కూడా 3-4 రోజుల క్రితం అంటే అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నేను కూడా పర్సనల్గా అనేక సందర్భాల్లో వినతిపత్రం ఇవ్వడం, బడ్జెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో మరి నిధులు కూడా వెచ్చించాలని చెప్పడం జరిగింది. ఇది ఇటీవల మేనిఫెస్టోలో కూడా గల్ఫ్లో మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని గల్ఫ్కి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని చెప్పని పెట్టినట్టు అంశాన్ని నేనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి మీరు చూసారు. బిఫోర్ ఎలక్షన్ నా నియోజకవర్గంలోనే ప్రమాదవశాత్తు మనం గల్ఫ్ కానీ ఇతర దేశాలకు వెళ్ళిన వారందరూ కూడా తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తాం. కానీ అకాల మరణం పొందే యాక్సిడెంట్లో ఇతరత్ర చనిపోయిన వారికి కూడా మరి అండగా నిలబడాలని చెప్పని ఏదైతే నేను మన మేనిఫెస్టో ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు నా దగ్గర నేను వేల నియోజకవర్గంలో 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా అంశాలు ఏవైతే గల్ఫ్ కార్మికుల కోసం మనం ఏవేవి చేయాలని అనుకుంటున్నామో వాటన్నిటి కోసం కూడా ఒక రూపకల్పన తుది ముసాయిదా జరుగుతూ ఉంది. తప్పనిసరిగా గల్ఫ్కు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ అనేక మంది శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా మరి అండగా నిలబడాలి. గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులకు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి అంటే ఇతర దేశంలో అంటే ఎక్కువ సమస్యలు గల్ఫ్లో ఉన్నటువంటి వరకు వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఒక ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ పాలసీ తీసుకొని రావాలి. ఎక్కడ ఏ దేశంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందికి అధిగమించడానికి వారికి భరోసా నింపడానికి కోసం కూడా ఉండాలని చెప్పని ఇటు అసెంబ్లీ సందర్భంగా నేను కూడా ఒక వినతి పత్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. రాబో రోజులు వీలైనంత తొందరలోనే వారైతే సెప్టెంబర్ మాసంలో 3వ వారం లోపల గల్ఫ్కి సంబంధించినటువంటి దానిపైన ముసాయిదాను ప్రకటిద్దామని చెప్పని ఉన్నట్టుగా నేను అనుకుంటున్నా. నీ కూడా వారికి ఇప్పుడు ఈరోజు మీరు కూడా కాల్ ద్వారా చెప్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీలైనంత తొందరలో గల్ఫ్కి సంబంధించినటువంటి కార్మికులకు భరోసాను ధైర్యాన్ని నింపడానికి గల్ఫ్ కార్మికుల ఐక్య సంఘాలుగా జేఏసీగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాం.